మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని ఈ రోజు వారి ఛాంబర్లో కలిసి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్లతో కలిసి వినతి పత్రం సమర్పించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో నేను ఒక రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజక ఎమ్మెల్యేగా వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణలో ఒక గొప్ప నగరంగా తీర్చిద్దాం. అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది, మట్టి లేని నగరంగా తీర్చిద్దాం. ఆ రోజు కూడా స్మార్ట్ సిటీతో పాటు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 350 కోట్ల రూపాయల సీఎంఎస్ నిధులు రిలీజ్ చేసిండు. 3 సంవత్సరానికి 100 కోట్లతో పాటు ఒక 50 కోట్లు ఎక్స్ట్రా చేయడం వల్ల 350 కోట్ల రూపాయలతోటి సీఎంఎస్ కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా 2023 నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఒక 65 వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు ఈ కొత్త ప్రభుత్వం తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ, కొత్త పనులు కానీ ఎక్కడ కూడా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలేదు. సుమారు 65 నగరంలో సుమారు 65 రోడ్లు అసంపూర్తిగా రోడ్లు దవ్వి సగం కంకరేసి ఇసిపెట్టిండ్రు, కంప్లీట్ చేయలేదు. కొన్ని రోడ్లు దవ్వి ఇసిపెట్టిండ్రు, కొన్ని రోడ్లల్లో కంకరేసి ఇసిపెట్టిండ్రు. అట్లా 65 రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఆ 65 రోడ్లను మీరు కంప్లీట్ చేయండి. దాంతోపాటు మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేసుకొని సీఎంఎస్ఎన్స్ మొత్తం నిధులు కంప్లీట్ చేయమని చెప్పేసి 2024 నుంచి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 18 నెలలు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. కనబడ్డ మంత్రికి దండం పెట్టినాం, కనబడ్డ వేదిక ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇటు గంగుల పొన్నం ప్రభాకర్కు, ఇటు శ్రీధర్ బాబు గారికి, మొన్ననే చేంజ్ అయిన మా యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మధ్య కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి 18 నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు? 10 సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి ఇది 6వ రిప్రజెంటేషన్. కలెక్టర్ గారికి కూడా త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి. ఈరోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషనర్ వచ్చిండు, మీరన్న ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసిన రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి రిప్రజెంట్ చేసి జరిగినాము. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి దండం పెట్టి కూడా చెప్తున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది ఏకండి, కక్ష సాధింపు ఏకండి అని చెప్తే కూడా ఫలితం లేదు. ఈ రోజుగా మరొక్కసారి గవర్నమెంట్కు కమిషనర్ గారికి ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్ పంపడం జరుగుతుంది. రెండోది షైనింగ్ సిటీ కరీంనగర్ అని పెట్టుకున్నాం. షైనింగ్ సిటీ అంటే వెలుగు జిలుగుల మధ్యన కరీంనగర్ నగరాన్ని ఉండే, ఎక్కడ చూసినా కూడా మంచి ఎల్ఈడి లైట్స్ తోటి కరీంనగర్ మొత్తం ఉండగా రాత్రిపూట అవడంగా ఎంతోమంది కూడా ఈ కరీంనగర్ షైనింగ్ సిటీ అనే విధంగా అద్భుతంగా మేము ఎల్ఈడి లైట్స్ పెట్టాం. గత 6 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచితో పాటు 6 నెలల నుంచి ఒక్క లైట్ వెలుగుతలేదు మ్యాక్సిమం. అంటే దగ్గర 30-40% లైట్లు వెలుగుతలేవు. గతంలో కొన్ని ఫెయిల్ అవుతుండే, వెలుగపోతుండే. కానీ ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఆ ఒక్క లైట్ను రీప్లేస్ చేయడం వల్ల షైనింగ్ సిటీ అట్లనే షైనింగ్ సిటీగా ఉండే, కానీ ఈరోజు బ్లైండ్ సిటీగా మారిపోయింది. దగ్గర సంవత్సరంన్నరే ఆ ఒక్క లైట్లు రిప్లేస్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిధులు లేవంటారా ఏమవుతుందో. ఈరోజు మేము మళ్ళీ ఒక్కసారి రిపేర్ చేసినాము. ఎక్కడైతే వెలుగని లైట్లు ఉన్నాయో వెంటనే మొత్తం రీప్లేస్ చేసి వెలిగించండి. ఇప్పుడు ఈరోజు చాలామంది కూడా ఈవినింగ్ వాకింగ్ చేస్తారు ట్రాక్ల దగ్గర, ఎక్కడ లైట్లు వెలుగుతలు వెలిగించమని చెప్పినాం. దొంగతనం జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి
యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిపింది. ఇంకోటి జంక్షన్స్, ఒక వందల వేల మంది కూడా జంక్షన్లల్లో మంచి అద్భుతంగా సెల్ఫీలు తీసుకుందరు. వాటర్ ఫౌంటైన్లు, వాటర్ లేదు, ఫౌంటైన్ లేదు, అన్నీ మూగవేని. ఆ చుట్టుపక్కల అన్నీ బెండ్ అయినాయి, అన్నీ కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఐలాండ్స్ ఉండగా దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయాలి. 4వ ఇష్యూ, కరీంనగర్ ఒక గొప్ప నగరం. ఈ 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఇంత పెద్ద రిజర్వాయర్ పక్కకున్న కార్పొరేషన్ సిటీ ఏది లేదు. కరీంనగర్కు ఆనుకొని ఉన్న 24 టీఎంసీల నీళ్లున్న వాటర్ బాడీ ఉన్న నగరం ఏది లేదు, ఒకటే కరీంనగర్. కానీ మేము అది చూసే ఈరోజు ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో డైలీ వాటర్ ఇచ్చే స్కీమ్ స్టార్ట్ చేస్తాం. డైలీ వాటర్ ఇచ్చినాం. ఉన్న వాటర్ను తీసుకొని పైప్ లైన్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని డైలీ వాటర్ ఇవ్వడం జరిగింది. డైలీ వాటర్ తోటి నా చిరకాల వాంఛ, నా ఇష్టమైనది ప్రతిరోజు 24/7 ఎప్పుడు నల్ల ఇస్తే అప్పుడు నల్ల ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. 24/7 కూడా పైలట్లా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 24/7 లేదు, డ్యామ్లో నీళ్లు లేవు, మున్సిపాలిటీ అస్తవ్యస్తం, 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఎండాకాలం ఇచ్చింది, ఇప్పుడు డైలీ వాటర్తో పాటు ఇవన్నీ మున్సిపాలిటీ 3 రోజులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నాను, ఇమ్మీడియట్గా టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, రెక్టిఫై చేసుకొని డైలీ వాటర్ 24 hours సత్తారో ఉత్తరో మాకు తెలియదు, మీతో రైతుదో కాదు తెలియదు, కానీ డైలీ వాటర్ స్కీమ్ను కొనసాగించమని చెప్తున్నాం. కరీంనగర్లో మట్టి ఉండకూడదు అని డ్రైన్ టు డ్రైన్ వర్క్ చేశాం. అద్భుతంగా కరీంనగర్లో డ్రైన్ టు డ్రైన్ వర్క్, సిమెంట్ రోడ్, డాంబర్ రోడ్ వేసాం మేము. ఎందుకంటే చెత్త ఉంటే, మట్టి ఉంటే రోడ్డు మీదకి వస్తా అని చెప్పేసి ఇక్కడ మట్టి కనుక్కొని చేశాం. దాంతోపాటు నా చేతుల మీదకి వెళ్ళి నేనే తెచ్చుకున్న స్వీపింగ్ మిషన్, రూట్స్ కంపెనీ స్వీపింగ్ చేసినాము. 2-3 బస్సులు లారీలతో మౌంటెడ్తో పట్టుకొని అన్నీ కూడా స్వీపింగ్ మిషన్ చేసినాం. పొద్దున్న అయితే సాయంత్రం వరకు ఊడుస్తుంటూ నీట్గా కనబడుతుండే. ఈరోజు బ్రష్లు లేక మూలకు పడ్డే పరిస్థితి వచ్చింది, మెయింటెనెన్స్ లేక. మరి డీజిల్ ఉంటలేదా, బ్రష్లు ఉంటలేవా? నేను ఇమ్మీడియట్ చెప్పాను, అన్నీ కూడా స్వీపింగ్ మిషన్లు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని రోడ్స్ స్వీపింగ్కు వాడాలి, అది మూలకేయొద్దని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 4వది, దోమలు వస్తున్నాయి. ఫాగింగ్ మిషన్ మూలకు పడ్డాయి, ఫాగింగ్ చేస్తలేదు. వర్షాకాలం వచ్చింది, మున్సిపాలిటీ దృష్టి పెట్టాలి, ఫాగింగ్ని దృష్టి పెట్టమని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్న అధికారులను, ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్, పాలకవర్గం లేదు కదా, మా మీద అజమాయిషి ఎవరు చేస్తారన్న వాళ్ళు కూడా దాని మీద ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని వాళ్ళు డీబీ సెక్షన్లు వేయండి, వాటర్ సప్లై ఉన్న మంచి డీఎల్ వేయమని చెప్పడంగా షెఫ్లింగ్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైన్ సమస్యలు కానీ కొన్ని గత పాలకవర్గంలో తీర్మానం చేసిన వర్క్స్ కూడా ఈరోజు ఎలువయ్యకపోవడం వల్ల పనులు పెండింగ్ ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు అని చెప్తున్నారు. ఏమన్నా కానివ్వండి, కమిషనర్ గారు కొత్తగా వచ్చిండ్రు, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ నమ్మకం ఉన్నది ఆయన మీద, చేస్తాడని నమ్మకంతో ఈరోజు రిప్రజెంట్ చేసినాం. ఈ ప్రామిస్డ్ మీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా విత్ ఇన్ 15 days ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ చెప్పాడు. ఆయన నమ్మకంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతే ఈరోజు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. అందరికీ చెప్పిన మాకు సహనం నశించింది, ఓపిక నశించింది. మాకు కొత్త కాదు పోరాటం చేసారు కరీంనగర్లో, కొత్త కాదు, మేము అది కూడా చెప్పొచ్చాం. మళ్ళీ మేము పోరాటం చేసి సాధించుకున్న దిశకు రాకండి, వెంటనే మీరు సాల్వ్ చేయమని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. లేకపోతే డెఫినెట్గా ముట్టడి కార్యక్రమం పెడతాము, ఇబ్బంది చేస్తాము, ప్రజా సమస్యలను మళ్ళీ ప్రభుత్వం తెలుసుకునే విధంగా మేము పోరాటం చేస్తాము. చివరిగా డంప్ యార్డ్. ఈ డంప్ యార్డ్ అనేది గత 20 సంవత్సరాల నుంచి పేరుకపోయిన చెత్త. మేము ఆ రోజు టెక్నికల్ క్వాలిఫై పిలుచుకొని టెండర్ వేయడం జరిగింది, సెగ్రిగేషన్, బయో మైనింగ్ పెట్టడం జరిగింది. అది అర్థాంతంగా ఆగిపోయింది. ఆ కాంట్రాక్ట్ పిలవండి, సాల్వ్ చేయండి, వెంటనే ఆ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించండి. మీ మీడియా ద్వారా బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా చెప్తున్నాను, మీరు ఆ రోజు మాట ఇచ్చారు, ఆ కేంద్ర యొక్క పట్టణ మనోహర్ ఖట్టర్ గారు తీసుకొచ్చారు, వారు ఆన్ రికార్డుగా మీరు ప్రామిస్ చేశారు. కాబట్టి బండి సంజయ్ గారికి గుర్తు చేస్తున్నా, దాన్ని వెంటనే డంప్ యార్డ్ను ఖట్టర్ గారి ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేయండి, మీరే శాంక్షన్స్ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని మీరు కూడా సాల్వ్ చేసే బాధ్యత మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ 2 అధికార పార్టీల వాళ్ళు
కరీంనగర్ నగరాన్ని కాపాడమని చెప్పేసి మీ ద్వారా ఈరోజు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎనీథింగ్ ఎల్స్ మాట్లాడేది ఉందా?